నల్గొండ జిల్లాలో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా మారింది. గ్రామీణ ప్రాంతాలకు అత్యంత సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఎడవల్లి గ్రామంలో ఈ ప్లాంట్ నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పానగల్లో మిషన్ భగీరథ పథకంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో ఎడవల్లి ప్లాంట్ నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. మరోవైపు మిషన్ భగీరథ నీళ్లు అందక గ్రామాల్లో తాగునీటికి అవస్థలు పడుతున్నారు పబ్లిక్. నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కనగల్ మండలం జి ఎడవల్లి గ్రామంలో నీటి శుద్ధి కేంద్రం నిర్మించింది. నాబార్డ్ ఆర్థిక సాయంతో 5 మిలియన్ లీటర్స్ కెపాసిటీతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ నుంచి దాదాపు 9 ఏళ్ల పాటు కనగల్, చెండూర్, గుర్రంపోడ్ మండలాల్లో 67 గ్రామాలకు నిరంతరం నీటి సరఫరా చేశారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్లు అందించారు. ఈ నీటితో ఫ్లోరైడ్ సమస్య కూడా తగ్గింది. మిషన్ భగీరథ పథకం వచ్చాక ఈ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పానగల్ గ్రామంలో మిషన్ భగీరథ కింద మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎడవల్లి కేంద్రం నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. ఎడవల్లి ప్లాంట్ లో మొత్తం 30 మంది కార్మికులు ఉండేవారు. ఒక సూపర్వైజర్, 6 పంపు ఆపరేటర్లు, 3 ఫిల్టర్ బెడ్ ఆపరేటర్స్, మిగతా వారు రూట్ లైన్ మెన్. ప్రస్తుతం వీరిలో కొందరు మిషన్ భగీరథలో పనిచేస్తుండగా మరికొందరు కార్మికులను తొలగించారు. మరోవైపు జిల్లాలో తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. ఎడవల్లి ప్లాంట్ నిరుపయోగంగా మారటం, మిషన్ భగీరథ నీళ్లు అందకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సమ్మర్ ఎఫెక్ట్ తో తాగునీటి సమస్య 10 పెరిగిందని వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదంటున్నారు స్థానికులు. 1-2 బిందెల కంటే ఎక్కువ రావట్లేదని, అవి కూడా తాగడానికి వీలుగా శుద్ధిగా ఉండడం లేదన్నారు. ప్రైవేట్ నీటి శుద్ధి కేంద్రాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుందన్నారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్ లో బిందెడు మంచినీళ్లకు 10 రూపాయలు, ఒక క్యాన్ కు 15 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 67 గ్రామాలకు మంచినీరు అందించే పథకాన్ని డి శ్రీనివాస్ అప్పుడు మంత్రి గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు. మాకు సఫిషియెంట్గా కృష్ణా రివర్ నుంచి, కృష్ణా నది నుంచి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి అక్కంపల్లి ద్వారా వచ్చే వాటర్ ఎడవెల్లి ప్రాజెక్టులో ఉండంగా అంతా ఎస్టాబ్లిష్ అయిన ఈ ప్రాజెక్టును గత టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కొలాప్స్ చేసి ఇక్కడి నుంచి ఎత్తేసి పానగల్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కలిపారు. దానివల్ల వచ్చిన ఇబ్బంది, ఈ బిల్డింగ్ ఇంత మంచి సుందరంగా 2 ఎకరాల 10 గుంటలలో ఇంత సుందరంగా కట్టుకున్న నిర్మాణం, ప్లస్ ఆడ ఎడవెల్లి ప్రాజెక్టులో ఉన్న దీనికి సంబంధించిన వాటర్ పంపింగ్ విధానం మొత్తం నిర్వీర్యమైపోయింది. మా ఎడవెల్లి గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి 67 గ్రామాలకు సంబంధించిన వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. దాన్ని అన్ని గ్రామాలకు సఫిషియెంట్గా వాటర్ ఇచ్చారు. గత కొద్ది రోజుల నుంచి ఈ మిషన్ భగీరథ ద్వారా దీనికి సంబంధించిన మొత్తం కొలాప్స్ చేశారు. ఈ ప్లాంట్ నడవకుండా చేశారు. ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ ఈ నీళ్లు అందించి తీసేసి 5 సంవత్సరాలు అవుతుంది. మిషన్ భగీరథ లింక్ కలిపినారు. ఈ నుంచి పనగలకు కలపడం వల్ల ఇప్పుడు ఈ నీళ్లు ఇది మొత్తం బంద్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ పునరుద్ధరిస్తే ఈ 67 గ్రామాలకు సరిపోని నీళ్లు 24 అవర్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మంచి నీళ్ళు, తాగునీరు కొరత తీరుతుంది. కర్ణాటక పరమేశ నేను ఇద్దరం కలిసి, నాది ఎకరం 7 గుంటలు, ఆయన ఎకరం 3 గుంటలు, 2 ఎకరాల 10 గుంటలు మేము ఇచ్చేసినాము. ఆయన ప్లాంట్ మంచిగా ఉంటుంది, నీళ్ళ కానీ మేము ఇచ్చేసాము ఆ రోజు నాడు. ఇవాళ 2 కోట్ల భూమి ఇవాళ పడా పెట్టారు. ఇవన్నీ ఫలితం లేదు. ఇప్పుడు ఏమనిపిస్తే ఇక ఏముంది కాను, ఇప్పుడు పడా పెట్టారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుంది. అందరికి మంచి నీళ్ళు కావాలి. మమ్మల్ని పోరాడి బాధపడి సరిపంచి ఇవ్వమంటే ఇచ్చాం, లేకపోతే ఇవ్వకపోతాం. ఆ రాజులు కూడా ఆ నీళ్ళు బాగా వచ్చేది అప్పుడు మంచిగా. ఇప్పుడు నీళ్ళు ఎక్కడివి? ఎడవల్లి ప్లాంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను, పైపులను, మోటార్లను గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెండర్ల ద్వారా అమ్ముకున్నారని ఆరోపించారు స్థానికులు. 2 చెరువుల నుంచి పైపుల ద్వారా ఎడవెల్లి కేంద్రానికి నీటిని తరలించి శుద్ధి చేసి నిరంతరం గ్రామాలకు నీళ్లు సప్లై చేసేవారని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ ను పట్టించుకునే వారే లేరని వాపోయారు. ప్రస్తుతం ఇక్కడున్న మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ని పునఃప్రారంభం చేస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చే నీరుని వాడకుండా ఇక్కడి నుంచి సాగర్ జలాల నుండి చెరువు నింపుకొని ఈ పెద్ద చెరువు నుండి వాటర్ సప్లై జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇది పునఃప్రారంభం చేసి గ్రామాలకు మంచినీటి సరఫరా జరిగి ప్రజలకు మంచినీరుని అందే విధంగా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ల్యాండ్ 2 ఎకరాలన్నర అప్పటి రైతులను కూడా ఎంతో గవర్నమెంట్ ఒప్పించి
వాళ్ళకి తక్కువ డబ్బులతోటి కూడా ఇచ్చినా కానీ ఈ ఎడవెల్లి ప్రాజెక్టులో మీ భూమి ఇవ్వడం వల్ల జనాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అప్పటి రైతులు ఇద్దరు రైతులు కలిసి దాని భూమిని కూడా తక్కువ రేటుకి ఇచ్చినారు. అట్లాంటి ఈ భూమిని నిర్వీర్యం చేసి ఈ అప్పటి ప్రభుత్వం మొన్న పోయిన గవర్నమెంట్లో 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ప్రాజెక్టు ఆఫ్ చేయడం జరిగింది. మన 2014 నుండి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి దాంట్లో రాను ఈ నీటి కృష్ణ జలాలని మిషన్ భగీరథ అనే ప్రయత్నంతో నీళ్లను నల్గొండ జిల్లా నుండి మాకు కనగల్లు ఇటు మాల దగ్గరికి ఇట్లా మిగతా గ్రామాలకు పంపిణీ చేస్తామని చెప్పడంతో రాను ఆ నీళ్ళు అనేవి సమృద్ధిగా రాకుండా మా ఊర్లో ఎడవెల్లి గ్రామంలో ఉన్న ప్లాంట్ని దాన్ని నిర్వీర్యం చేసి అందులో ఉన్న మెటీరియల్ని అన్నిటినీ డిస్మాండిల్ చేసి నల్గొండలో ఏర్పాటు చేస్తామని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తిగా నిలిపివేయడం జరిగింది. గ్రామాలకు నిరంతరం తాగునీరు అందించిన ఎడవెల్లి ప్లాంట్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రజలు. తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని నీటి శుద్ధి కేంద్రానికి మరమ్మతులు చేయాలని కోరారు.